రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఇండస్ట్రీ తరపున మేమందరం వెళ్ళి ఇండస్ట్రీకి ఏమేం కావాలి అని చెప్పటం, ఆయన చెప్పిన తర్వాత కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఇమీడియట్ మాట్లాడి ప్లస్ మీకేం కావాలి ఆ కావాలన్న దానికి దగ్గర కూడా ఏదో ఒకటి పలానా స్టేట్లో ఇలా ఉంది అది ఆ రిఫరెన్స్లు పెడుతూ మీరు ఏది అడిగినా నేను చేస్తాను అని క్లియర్గా ఆయన చెప్పటం. ఆయన చెప్పిన తర్వాత ఫైనల్గా సార్ ఈ ఐబొమ్మ చాలా ప్రాబ్లం ఉంది సార్, ప్లస్ ఏమో పోలీసులనే ఛాలెంజ్ చేశాడు, ఏం పీకుతారు అన్నట్టుగా ఛాలెంజ్ చేశారు సార్, కొంచెం ఐబొమ్మ అది ఓకే ఇమీడియట్ అది చూడండి ఐబొమ్మ అని చెప్పి ఇమీడియట్ రేవంత్ రెడ్డి గారు చెప్పటం. అక్కడి నుంచి మొదలెట్టుకుంటే తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ పైరసీ వింగ్లో గతంలో పోలీస్ అధికారులతో నిండి ఉండి పైరసీ వింగ్ ఉండేది. ఆ పైరసీ వింగ్ ఉంటే నేను ప్రతి ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్లో కూడా ఎందుకు మనకి ఈ పైరసీ వింగ్ ఎందుకు ఏంటి అని చెప్పి ఎప్పుడు ఆర్గ్యూ చేస్తూ ఉండేవాడిని. ప్లస్ ఆ పైరసీ వింగ్లో కొంతమంది పైరసీ చేసేవాళ్ళు కూడా నా దగ్గరికి వస్తూ సార్ ఇక్కడికి వస్తే మేము దొరికిపోతాం సార్, అందరూ వాటాలు పంచుకుంటారు సార్ అనే రేంజ్ నుంచి అప్పుడు ఆ పోలీస్ అధికారుల సెక్షన్ పక్కన పెట్టి మణీంద్ర అని చెప్పి వీళ్ళందరినీ ఒక యూత్ టీమును పెడితే యూత్ టీము జెన్యూన్గా ప్రతి నిమిషం కష్టపడి వాళ్ళు ఈవెన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు ఎలా బుక్ చేయాలి, అసలు ఎఫ్ఐఆర్ ఎలా తయారు చేయాలి ఏంటి అనేది వెళ్ళటం, మళ్ళీ జ్యూరిస్డిక్షన్ ఇక్కడ కాదంటే ఇంకో చోటకి వెళ్ళటం, అట్లా ఎంతో కష్టపడి ఈ మణీంద్ర టీం చాలా కష్టపడ్డారు. వాళ్ళ కష్టపడిన ఫలితం నుంచినే వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగానే పోలీసులు టీం స్టార్ట్ అవటం. ఇది సివి ఆనంద్ గారు కమిషనర్ గారే చెప్పారు ఇండస్ట్రీ అందరికీ. సో అట్లా స్టార్ట్ అయ్యి ఆ సివి ఆనంద్ గారు దాన్ని మూవ్ చేయటం, ఆ మూవ్ చేసిన దగ్గర మనకి కోకట్పల్లి సినీ పోలీసులు అక్కడ ఒక థియేటర్లో పైరసీది ఫిజికల్గా పైరసీ చేస్తుంది, అది తీయటం. దాని నుంచి మొదలెడితే కోయంబత్తూరు, లక్నో, బీహార్ ఎక్కడెక్కడికో వెళ్ళి ఇంకా ఎక్కడో మూలాలన్నీ ఎతుకుతామండి అని చెప్పి అప్పుడు సివి ఆనంద్ గారు ఆ ప్రెస్ మీట్ చెప్పటం, మా అందరి ఇండస్ట్రీకి కూడా చెప్పటం. ఆ చెప్పిన రోజునే పోలీస్ డిపార్ట్మెంటు ఎప్పుడో పాత సర్వర్స్ పెట్టుకుని మీ డిజిటల్ అంటే మీరు ఫిజికల్గా ఒక థియేటర్లో తీసి పైరసీ వస్తుంది అని అంటే అది థియేటర్ పైరసీ, దాన్ని చూసుకుంటాము. కానీ హెచ్డి ప్రింట్ ఎలా వస్తుంది? హెచ్డి ప్రింట్ కేవలం మీ డిజిటల్ దాని నుంచి డైరెక్ట్ ఎప్పుడో పాతకాలం సర్వర్స్ పెట్టుకుని ఆ పాతకాలం సర్వర్స్తో ఈజీగా హ్యాక్ చేసి ప్లస్ ప్రతి ఎంప్లాయీది కూడా వాళ్ళ దగ్గర క్లియర్ డేటా ఉండి మొత్తం ఉండి ఇలా జరుగుతుంది అని క్లియర్గా ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ చెప్పిన దాని మీద అప్పుడు సివి ఆనంద్ గారు క్యూబ్ వాళ్ళని యూఎఫ్ఓ వాళ్ళని పిలవటం, మీరు కూడా పర్ఫెక్ట్గా అప్డేట్ చేసుకోండి అని చెప్పి చెప్పటం, వాళ్ళు కూడా మేము దాని టెక్నికల్ టీం పెట్టుకుని ఏదో చేస్తామని చెప్పి చెప్పటం, ఇవన్నీ జరిగినాయి. జరిగిన తర్వాత ఇప్పుడు సజ్జనార్ గారు ఇప్పుడు ఐబొమ్మ ఇవి పట్టుకున్నారు. సరే మా కళ్యాణ్ గారు ఎన్కౌంటర్ చేసే అన్నారు, అనగానే ఏమంటే ఆయనకి సడన్గా గుర్తుకొచ్చింది ఏంటంటే అప్పుడు మనకి శంషాబాదు దగ్గర ఒక ఆడపిల్లను చేసిన దానికి దిశ అని ఒక చట్టం క్రియేట్ చేసి ఇదే సజ్జనార్ గారు ఎన్కౌంటర్ చేసిన దానితో మా కళ్యాణ్ గారికి అది గుర్తుకొచ్చేసినట్టుంది. డెఫినెట్గా ఇక్కడ సజ్జనార్ గారే ఉన్నారు కాబట్టి ఆ రోజు దిశ ఒక ఆడపిల్లని చేసిన దానికి ఎంత ప్రాబ్లం అయిందో ఆ ఆడపిల్ల కాదు, దీని మీద ఎంతోమంది ఆడపిల్లలు మగవాళ్ళు ఎంతోమంది మేధా సంపత్తి ఇంతమంది ఆధారపడి ఉన్నప్పుడు సజ్జనార్ గారు ఒక్కసారి మీరు మళ్ళీ రెడీ చేసుకోండి అని చెప్పినట్టుగా ఉంది మా కళ్యాణ్ గారు చెప్పింది. సరే ఓకే, ఇక అది ఆడితే తర్వాత మా దగ్గర కూడా తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో కూడా చైతన్య అని ఉన్నాడు. వీళ్ళందరూ కలిపి టీమ్గా మణీంద్ర, చైతన్య వీళ్ళందరూ కలిపి యూత్ టీము చాలా జెన్యూన్గా పర్ఫెక్ట్గా వీళ్ళు ఎలాంటిది లేకుండా గతంలో జరిగిన తప్పులు కూడా సరి చేసుకుంటూ ఇప్పుడు ఏ రోజున ఈసీ మీటింగ్లో పైరసీ వాళ్ళు అద్భుతంగా చేస్తున్నారనే మూడ్లోనే నేను ఉన్నాను, కానీ ఇబ్బంది మూడ్లో ఎప్పుడు లేదు. పాపం వాళ్ళు చాలా కష్టపడ్డారు, వాళ్ళు పడే కష్టానికి ప్రాపర్గా గుర్తింపు రాలేదనేది నా బాధ. ఈవెన్ సివి ఆనంద్ గారి దగ్గరికి వెళ్తే ఏదో పేరు చెప్తారు, సజ్జనార్ గారి దగ్గరికి వెళ్తే ఏదో పేరు చెప్తారు, ఇప్పుడు మా కళ్యాణ్ గారు కూడా ఏదో పేరే చెప్పారు. సరే ఆయన చైర్మన్ ఉన్నారు ఓకే, కానీ ఫిజికల్గా ల్యాండ్ సైడ్ కష్టపడుతుంది ఈ టీము వీళ్ళు పడుతున్నారు. వీళ్ళు పడిన దానికి పోలీసు వాళ్ళు చాలా కష్టపడ్డారు. పోలీసు వాళ్ళు ఆ కోయంబత్తూరు కానీ పట్టుకుని ఐబొమ్మ వరకు ఇంత పట్టుకుని, సరే ఐబొమ్మ కూడా ఇప్పుడు ఆయన ఉన్నాడు, బాబు మీకు చాలా మేధా సంపత్తి ఉంది, మీరు దీనికెందుకు ఈ దొంగ సొమ్ముకో దొంగ దీనికో ఇది కాకుండా మీ మేధా సంపత్తిని ఇంకో దానికి వాడితే ఒక చాలా అబ్దుల్ కలాం రేంజ్లోకి వెళ్ళొచ్చు, లేకపోతే ఆటం పవన్ కనిపెట్టే రేంజ్లోకి వెళ్ళొచ్చు. మీరు దాంట్లోకి మారండి, దాంట్లోకి మారితే భారతదేశం కాదు ప్రపంచమే గర్వపడే ఒక మేధా సంపత్తి ఉన్న రేంజ్లో మీరు ఎదుగుతారు. అంతేగాని ఇంతమంది ఫైనాన్షియల్గా దెబ్బ కొడతాం, ఇంతమంది మేధా సంపత్తిని నాశనం చేయటం ఇది కరెక్ట్ కాదు. దీనికి మొత్తం ఎంటైర్ ఇండస్ట్రీ నష్టపోతుంది. ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ పరంగా
24 క్రాఫ్ట్లో నష్టపోతున్నారు, ప్రొడ్యూసర్లు నష్టపోతున్నారు, అందరూ నష్టపోతున్నారు. వీళ్ళందరూ భావితరాలకు ఎంతెంతో ఆస్కార్లు కాదు ఇంకెక్కడికో వెళ్ళాలి. ఇప్పుడు వాళ్ళు రాజమౌళి గారు ఆస్కార్కి వెళ్ళారన్నో, కీరవాణి గారికి ఆస్కార్ వచ్చింది, చంద్రబోస్ గారికి ఆస్కార్, ఇంత రేంజ్లో ఉన్న మన మేధా సంపత్తిని దెబ్బ కొడుతున్నారు. కాబట్టి దీనికి సినీ పరిశ్రమ యావత్తు ముందు ఫస్ట్ మా టీం స్టార్ట్ అయిన మణీంద్ర టీంకి, అలాగే పోలీస్ పరంగా అప్పుడు సజ్జనార్ గారు, అప్పుడు సివి ఆనంద్ గారు చేసిన వారి టీంకి, ప్లస్ రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మేము అడిగిన మొదటి కోరిక ఐ బొమ్మ అని కూడా ఫినిష్ చేశారు రేవంత్ రెడ్డి గారికి. వీళ్ళందరికీ చెబుతూ నిన్న నేను ఒక ఛానల్ డిబేట్కి వెళ్తే ఎడిషనల్ డీజీ రిటైర్డ్ అయిన పూర్ణచంద్రరావు వచ్చారు. వచ్చి ఇది సైబర్ క్రైమ్స్ అండి, మీ సినిమాలది ఒకటి అయితే ఈ సినిమాలది కాకుండా ఎంతో మధ్యతరగతి కుటుంబాలని సైబర్ గేమ్స్ అని, సైబర్ చీటింగ్లని రకరకాలుగా చేస్తున్నారు. అందుకని ఇది ఒక రెగ్యులర్ పోలీస్ సిస్టమ్ లాగా కాకుండా దీనికి ఒక సపరేట్ డిపార్ట్మెంట్, ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ నక్సలైట్స్కి ఏదో ఒక డిపార్ట్మెంట్ పెట్టారు, ఇంకో దానికి అలా దీనికి ఒక ఫుల్ ప్లెడ్జ్డ్గా దీనికి ఒక డిపార్ట్మెంట్ ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు, అలాగే భారతదేశంలో కూడా ఒక సైబర్ టీము, సైబర్ డిపార్ట్మెంటు, సైబర్ కోణంలో చేసుకుంటూ వెళ్ళి దీన్ని అన్ని విధాలు అరికట్టాలి అని చెప్పేసి ఆయన సూచన చేశారు. డెఫినెట్గా ఇది మంచి సూచన. సో దీంట్లో ఎంతోమంది డబ్బే కాదు, ఇక్కడ మేధా సంపత్తి నాశనం అయిపోతుంది, ఎంతోమంది పిల్లలు నాశనం అయిపోతున్నారు. వీళ్ళందరూ అర్థం చేసుకుని మీరు ఐబొమ్మ ఆయన ఒక్కడే కాదు ఇంకెవరైనా ఉన్నా కూడా మీరు పాజిటివ్లో మీరు వెళ్ళను, కానీ ఇలా నెగిటివ్లో ఇలా దేశానికి ఇప్పుడు ఇంకోటి ఆ ఐబొమ్మ మురళి వాళ్ళ ఫాదర్ని చూస్తే వైజాగ్లో ఆయన ఒక లైన్మెన్, ఒక చిన్న గదిలో జీవిస్తున్నాడు. ఆయన ప్రశాంతంగా బతుకుతున్నాను, నాకు ఒక పేరు ఉంది, నాకు ఇది ఉంది, హ్యాపీగా ఉన్నాను, నా కొడుకు ఎక్కడెక్కడో కరేబియన్ అని ఇంకోటి అని ఎక్కడెక్కడికో ప్రపంచం అంతా తిరిగితే ఏదో చేసుకున్నాడు అనుకున్నా, కానీ ఇవాళ ఇంత నాకు పరువు నష్టం పని ఇంత చేస్తున్నాడా అని ఆ పెద్ద ఆయన పడే బాధను కూడా దయచేసి అర్థం చేసుకోండి. అర్థం చేసుకుని ఇవాళ మనం పాజిటివ్ వేలో ముందుకెళ్ళాలి, కానీ ఇలా నెగిటివ్ వేలో వెళ్ళొద్దని అనుకుంటూ ఇవాళ ఎంటైర్ ఫిల్మ్ ఇండస్ట్రీ, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, అలాగే తెలుగు ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్, అలాగే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషను, మళ్ళీ ఇది కాకుండా తెలుగు ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్లో 24 క్రాఫ్ట్స్లో ఉన్న మేధో సంపత్తికి క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ అంటాం డైరెక్టర్స్ అసోసియేషను, వాళ్ళ డైరెక్టర్స్ అసోసియేషను, సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్సు, అలాగే ఫిల్మ్ ఎఫ్ఎఫ్ఐ ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సెక్రటరీ సి కళ్యాణ్ గారు, ఇలా అందరం కలిపి మేము ప్రభుత్వానికి, ఆ పోలీసులకి, వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ వాళ్ళు చేసే కృషికి అది మామూలు కృషి కాదని చెప్పి తెలియజేస్తూ ఇది సమాజాన్ని కాపాడటానికి కూడా పనికొచ్చింది. For more videos like this, subscribe Big TV channel.